Maths Magic Class 5 First Chapter. Dear friends, this video on first chapter Let Us Recall Part 5 is brought to you by Srinivas Lessons. Before watching this video, please make sure that you have watched Part 1, 2 and 3 and 4. In previous videos, we have completed first and second questions. In this video, we are going to learn third question. That is, write the place values of the underlined digits in the following numbers. మనం ముందు వీడియోలో 1-2 సమస్యలను సాధించడం నేర్చుకున్నాము. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. Write the place values of the underlined digits in the following numbers. So here A to H, there are 8 problems. Let us go to the first problem A, that is 48. Write the place values of the underlined digits in the following numbers. మనకి ఇక్కడ A ప్రాబ్లం చూడండి, 48 ఇచ్చాడు. 48లో 4కి అండర్లైన్ చేశాడు, అంటే 4 కింద గీత ఉంది. సో దీనికి మాత్రమే మనం ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, స్థాన విలువల్ని కనుక్కోవాలి. స్థాన విలువ 4కి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇన్ 48 4 is underlined, so we have to calculate place value of the digit 4 only. No need to find the place value of 8. Okay, for that first we write the digits from right side, 4, 8 and 4. Next we draw 4 horizontal lines and 6 vertical lines. Now we write the places, ones, tens, hundreds, thousands, 10,000. This is 5-digit number place value chart. 5-digit number place value chart. In second row we write in numbers, ones, tens. No need to write the remaining places here because 48, which has only 2 digits, so it is enough to write ones and tens. That's all. Now 4 is in tens place. Its place value of 4 is equals to 4 into 10, that is equals to 40. Okay, మనము ఇప్పుడు 48 తీసుకుంటే ఇలాగా 1లు 10లు ఇలా డైరెక్ట్ కూడా మనం చేసేయచ్చు. 1లు 10లను వేసుకుని ఇప్పుడు మనం 4కి మాత్రమే ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4కి మాత్రమే, దీనికి అండర్లైన్ ఉంది. సో ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 4 into 10, 4 10లు 40, అంటే 4 యొక్క స్థాన విలువ 4 స్థాన విలువ 40, అంతే ఆన్సర్. ఇలా కూడా తెలుగు మీడియంలో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఇలాగా డైరెక్ట్ కూడా మనం చేసేయచ్చు. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ డూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ come to B problem 63, which has 2 digits. So it is enough to write only ones and tens place. Here 3 is underlined. ఇక్కడ 3 కింద మనకి గీత గీసి ఉంది కాబట్టి 3కి మాత్రమే మనము ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 యొక్క స్థాన విలువ ఎంత? వెరీ సింపుల్గా చేసేయచ్చు. ఎలా అంటే ఇలాగా మనం 63 రాసుకుని ఇక్కడ నెంబర్ వేసేసుకోండి, 1లు 10లని ఇలాగా. సో చిన్న పట్టిక తయారు చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి 3 ఏ స్థానంలో 1ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 3 1 3, అంతే. 3 యొక్క స్థాన విలువ 3. ఈ విధంగా చేయొచ్చు. కానీ మనం ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎదర ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే మంచి. మీకు బాగా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ప్రాబ్లం చేయవచ్చు. ఇలా డైరెక్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఫర్ దట్ వీ షుడ్ డ్రా 4 horizontal lines
First you write the digits from right side 3 and 6. Now draw 4 horizontal lines. Next draw 6 vertical lines. Now we write the places from right side, that is ones, tens, thousands, 10,000, thousands, hundreds, thousands, 10,000. Now ones means 1, tens means 1010. No need to write 100, 1000, 10,000 here. Now what is the underline digit? 3 is the underline digit which is in ones place. 3 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందంటే 3 ఒకట్ల 3. సో ఈ రాయనవసరం లేదు ఆఫ్ కోర్స్. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఒకట్ల 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 1. సో ఈ 3ని 1ని మనం ఇక్కడ ఇలాగా మల్టిప్లై చేసి వేస్తాము. దట్స్ ఆల్. నెక్స్ట్ సి, కమ్ టు సి. దిస్ ఈజ్ 834. హియర్ 8 ఈజ్ అండర్లైన్. ఇక్కడ 8కి అండర్లైన్ చేసి ఉంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8. ఫర్ దట్ వీ షుడ్ డ్రా. First we write the digits from right side 4, 3, 8. Next draw 4 horizontal lines. Next draw 6 vertical lines. Ones, tens, hundreds, thousands, 10,000. 1, 10, 100, 1000, 10,000. Okay. Now 8 is in hundreds place. 8 అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ 8 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 8 into 100. 8 into 100, దట్ ఈస్ 800. ఓకే, ఇంకా సింపుల్గా ఎలా చేయవచ్చు అంటే మనం 4, 3, 8 ఇలా రాసుకున్న తర్వాత ఒకట్లు, పదులు, వందలు ఇలా డైరెక్ట్గా రాసుకుని మీరు ఇలాగ టేబుల్ గీసుకోండి. సింపుల్గా టేబుల్ తప్పనిసరిగా గీయడం మాత్రం నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ రాదు. ప్రాబ్లం మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం 8 కింద మనం గీత గీసుకోండి. దీనికి మనం స్థాన విలువ కనుక్కోవాలి. 8 యొక్క స్థాన విలువ ఎంత? 8 స్థాన విలువ అని ఇలా రాసుకుని చక్కగా 8 స్థాన విలువ అని ఇలా రాసుకుని ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకుని 8 into 100. 8 ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో ఉంది కాబట్టి 8 into 100 అని వేసుకోవాలి. 8 into 100 800 అయిపోయింది. ఇలా సింపుల్గా మనం చేయవచ్చు. ఓకే, ఇది ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఎదర పెద్ద పెద్ద నెంబర్స్ వస్తాయి కాబట్టి ఒకసారి ప్లేస్ వాల్యూస్, ప్లేసెస్ అంటే బాగా మీకు ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఇలా చేస్తున్నాం. ఇలా సింపుల్గా కూడా మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డి, 607. హియర్ 0 ఈజ్ అండర్లైన్డ్. 0 కింద గీత ఉంది. 0కు మాత్రమే మనం స్థాన విలువ కనుక్కోవాలి. సరే, ఇది కూడా 1లో 10 వందల స్థానము కలిగిన సంఖ్య. సో ఫర్ దట్ we write the digits from right side 7, 0, 6. Now draw the 4 horizontal lines. Next draw 6 vertical lines. Now write the places in first row. మొదటి రోలో మనం మొదటి అడ్డు వరుసలో మనం ప్లేసెస్ రాస్తాము. వన్స్ అంటే ఒకట్లు, టెన్స్ అంటే పదులు, హండ్రెడ్స్ అంటే వందలు, థౌజండ్స్ అంటే వేలు, 10,000 10,000 అని మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు. వన్స్ ఒకట్లు, టెన్స్ 10, హండ్రెడ్స్ 100, థౌజండ్స్ 1000, 10,000. నౌ 0 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. 0 అనేది పదుల స్థానంలో ఉంది. నో నీడ్ టు రైట్ ద రిమైనింగ్ డిజిట్స్ ప్లేస్ వాల్యూస్. మిగిలిన వాటికి మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఏది అడిగితే దానికే చేయాలి. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 into 10. 0 into 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 పదులు 0, 0 టెన్స్ 0. ఓకే, దట్స్ ఆల్. సో తెలుగులో ఎలా చేస్తాం మనము అంటే మామూలుగా
600 ఇక్కడ 7 0 6 అని రాసుకుని పైన ఒకట్లు అంటే 1 పదులు అంటే 10 వందలు అంటే 100 ఇలా రాసేసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలాగా చక్కగా ఇలా 3 గీతలు గీసుకుని అడ్డగీతలు ఇలాగా గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ సున్నకే కదా మనం కట్టాలి, సున్నకి కట్టాలి కూడా దాని కింద గీత గీయండి. ఇప్పుడు 0 యొక్క స్థాన విలువ అని రాసుకోండి. ఇలాగా 0 యొక్క స్థాన విలువ రాసుకుని ఇప్పుడు 0 పదులు అని రాసుకుని 0 పదులు 0 అని రాస్తాం. సో దట్స్ ఆల్. ఇలాగ మనం 0 యొక్క స్థాన విలువను కనుక్కోవచ్చు. 0 యొక్క స్థాన విలువ 0. 0 ఏ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క స్థాన విలువ 0 వస్తుంది. అది 10,000 స్థానంలో ఉన్నా, 1000 స్థానంలో ఉన్నా, 100ల స్థానంలో ఉన్నా, 1ల స్థానంలో ఉన్నా, 10ల స్థానంలో ఉన్న దాని యొక్క స్థాన విలువ 0 అవుతుంది. నెక్స్ట్ ఈ 2519 విచ్ హ్యాస్ 4 digits. దీంట్లో మనకి 4 అంకెలు ఉన్నాయి. సో మనం 4 అంకెలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ముందుగా మనం ఏం చేస్తామంటే చూడండి 9 1 5 ఇలా 2 రాసుకుని మనం 2 కట్టాలి కాబట్టి కింద గీత గీసుకోండి. ఇక్కడ 1లు 10లు 100లు 1000 ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత చక్కగా మీరు ఒక పట్టిక కింద తయారు చేయండి. ఎప్పుడు డిజిట్స్ స్థాన విలువలు కట్టేటప్పుడు దూరంగా రాయడం మంచిది. ఎంచేతంటే ఇక్కడ 100 1000 సున్నాలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మళ్ళీ దూరంగా రాసుకుంటే మంచిది. ఇప్పుడు 2 ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో ఉంది. 2 యొక్క స్థాన విలువ 2 యొక్క స్థాన విలువ ఈజ్వల్స్ టు 2 ఇంటూ 1000 అంటే 2 ఇంటూ 1000 ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అంతే. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఒకసారి పట్టిక రూపంలో చూద్దాం. సో నోట్ చేసుకోండి. ఇలా చేయడం నోట్ చేసుకుని మీరు చేయండి. మిగతా ప్రాబ్లమ్స్ అని కూడా మీరు ట్రై చేయండి. ఒకసారి పట్టిక రూపంలో కూడా చెప్తాను నేను. ఓకే, రైట్ ద డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ 9 1 5 2. ఓకే, నౌ డ్రా ద 4 horizontal lines 1 2 3 4. Now draw the 6 vertical lines 1 2 3 4 5 6. Now write the places in the first row. Ones place, tens place, thousands place, hundreds place, thousands place, 10,000s place. వన్స్ అంటే 1లు, అది 1 వేసుకుంటాం, ఇక్కడ 10 వేసుకుంటాం, ఇక్కడ 100 వేసుకుంటాం, ఇక్కడ 1000 వేసుకుంటాం, ఇక్కడ 10,000 వేసుకుంటాం. చూడండి మనం ఏ ప్లేస్ అయితే దేని ప్లేస్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ మనం వైట్ కలర్లో చూపించడం జరిగింది. అంటే దీనికే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1000, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2000. దట్స్ ఆల్. ఓకే, ఈ పట్టిక అనేది నేర్చుకుంటే మనకి చాలా మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీకు ప్రాబ్లమ్స్లో మంచి క్లారిటీగా ఉంటుంది. సో ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు క్లారిటీగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎఫ్. దిస్ ఈజ్ ఆల్సో 4 digit నెంబర్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. మనం దీనికి ఇక్కడ 2కి ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2కే గీత గీస్తుంది కాబట్టి దీనికి మాత్రమే మనం ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ రైట్ ద 0 2 9 6. నౌ డ్రా 4 horizontal lines, 6 vertical lines. This is ones, tens, hundreds, thousands, 10,000. ఈ వన్స్ ప్లేస్లో 1 రాస్తాం, ఈ టెన్స్ ప్లేస్లో 10 రాస్తాం, ఈ హండ్రెడ్స్కి ఏమో 100 రాస్తాం, ఈ థౌజండ్స్కి ఏమో 1000 రాస్తాం, ఈ 10,000కి 10,000 రాస్తాం. 10 వేసి ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కదా, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఈ 2 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2, ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అని రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు
2 into 10. So 2 into 10. 2 tens how much? 20. 2 tens 20. That's all. ఓకే, ఇంత సింపుల్గా మనం ఈ ప్రాబ్లం చేయవచ్చు. మన తెలుగులో కూడా ఎలా చేస్తాం? సేమ్ ఇలాగే చేస్తాం. 0 2 9 6 ఇక్కడ 1 10 100 1000. ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? 2కి స్థాన విలువని కనుక్కోవాలి. సో 2 యొక్క స్థాన విలువ అని రాసుకోవాలి. ఇలాగ 2 యొక్క స్థాన విలువ ఈక్వల్స్ టు 2 10 20 ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ లుక్ అట్ దిస్ వన్. దిస్ ఈజ్ 5 digit numbers, 5 digit number. ఓకే, ఇందులో మనకు 5 digits ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఎలా రాస్తాం మనం? 3 5 4 2 1 ఇలాగ మనం ఇందులో ఉన్న అంకెలను దూరంగా రాద్దాము. 12453లో ఉన్న అంకెలను ఇలాగ కుడివైపు నుంచి దూరంగా రాసి ఇప్పుడు ఇక్కడ 1లు 10లు 100లు 1000 10,000 మీరు నోట్స్లో చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుని కుడివైపు నుంచి ఇలా రాసుకుంటూ వస్తే ఖచ్చితంగా మన డిజిట్స్ పట్టాలి అనమాట. రేపొద్దున 1,00,000 10 లక్షలు కోటి వస్తుంది. సో మనం జాగ్రత్తగా మనం ఇప్పటి నుంచి ఇలా జాగ్రత్తగా రాయడం ప్లాన్ చేసుకుని రాసుకోవాలి మీరు ఇలా నోట్స్లో. అయిపోయిన తర్వాత ఇలాగా 3 అడ్డగీతలు గీసుకొని సరిపోతుంది. దీనికి ఇక్కడ నేను పైన అక్షరాల్లో రాయడం అనేది తీసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేనికి ఏ అంకెకు కింద గీత ఉంది? 4 కదా. సో ఇక 4 కింద గీత గీసుకోండి. ఇప్పుడు 4 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. 4 100ల స్థానంలో ఉంది కాబట్టి 4 యొక్క స్థాన విలువ 4 యొక్క స్థాన విలువ 4 into 100 ఈజ్ ఈక్వల్స్ టు 400. అయిపోయింది. ఈ విధంగా మనం చేయవచ్చు. ఓకే, ఫస్ట్ రైట్ ద డిజిట్స్ రైట్ సైడ్. 3 5 4 2 1. Now draw 4 horizontal lines. 1 2 3 4. That's all. Next, draw the 6 vertical lines. 1 2 3 4 5 6. Next, write the places in words in the first row. Ones, tens, thousands, hundreds, thousands, 10,000. 1లు ఇక్కడ 10 100 1000 10,000 రాసాం. Now 4 is underlined. సో మనం 4కే మనం కనిపెట్టాలి ప్లేస్ వాల్యూ. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 is 4 into 100, that is equals to 400. 400 అవుతుంది. ఓకే, నెక్స్ట్ హెచ్ లాస్ట్ ప్రాబ్లం. 52,146. 52,146 మనం 6 4 1 2 5 ఇలా దూరంగా అంకెలను రాసుకున్న తర్వాత పైన 1లు అంటే 1 రాయండి, 10లు అంటే 10 రాయండి, 100లు అంటే 100 రాయండి, 1000 అంటే 1000 రాయండి, 10,000 10 రాసి 10 పక్కనే 3 సున్నాలు పెట్టండి. సో అయిపోయిన తర్వాత ఇలాగ మనం స్కేల్తో చక్కగా 3 అడ్డగీతలు గీసుకోండి. ఇలాగ సరిపోతుంది. మీరు ఏ పద్ధతిలో చేసినా ఒకటే. ఓకే, ఇప్పుడు 5 కింద గీత గీయండి. ఓకే, 5 ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది. 5 యొక్క స్థాన విలువ
విలువ ఈజ్ ఈక్వల్ టు అని ఇక్కడ పెట్టుకోండి 5 ఇంటూ 10,000 5 ఇంటూ 10,000. సో మనం ఇక్కడ నుంచి గురించుకున్న మీకు 5 10లు ఎంత 50 కదా, అంటే 50,000 వస్తుంది కదా, 50,000 వస్తుంది. ఇలాగా 5 10,000 50,000. ఈ విధంగా మనం స్థాన విలువలు ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం ఈ వీడియోలో. ఒకసారి మళ్ళీ చూడండి. 6 4 1 2 5. నౌ డ్రా 4 హారిజాంటల్ లైన్స్. ఇక్కడ మనం 4 ఎందుకు గీస్తున్నాం అంటే ఇక్కడ పైన అక్షరాల్లో రాస్తాం, కింద అంకెల్లో రాస్తాం. అక్షరాల్లో రాయడం మీరు మర్చిపోకుండా ఉంటారని నేర్పడం జరిగింది. మీరు లెక్క చేసేటప్పుడు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఈ పైది రాయనవసరం లేదు. యాక్చువల్గా మీకు వచ్చేస్తే రాయనవసరం లేదు, రాకపోతే కనుక ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000. ఇప్పుడు 1 10 100 1000 10,000 మనకు వచ్చే వరకు ఇలా ప్రాక్టీస్ చేయాలి. వచ్చిన తర్వాత ఈ పై రో రాయకపోయినా పర్వాలేదు, ఇక్కడితో సరిపోతుంది. సో మీకు తెలుగులో రాసినప్పుడు ఇది ఒక్కటే చూపిస్తున్నాను మీకు కదా, ఇది పైది ఉండలేదు. అప్పుడు మనం 3 అడ్డగీతలే తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 5 ఏ స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది. దేర్ఫోర్ 5 ఈజ్ ఇన్ 10,000's place. Its place value of 5 is equals to 5 into 10,000, that is equals to 50,000. ఓకే, ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూస్ ఈ వీడియోలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మళ్ళీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆల్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ప్లీజ్ like, share and subscribe our channel. Click on bell button for more videos, more updates. Thank you friends.